Shopping is a kind of therapy. Note, specially for girls. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. సరదాగా మా వీకెండ్ షాపింగ్ డేని మీతో ఇవాళ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఈ బిజీ స్కెడ్యూల్లో దాదాపు చాలా రోజుల తర్వాత చాలా మంత్స్ తర్వాత షాపింగ్కి వెళ్ళాము, అది కూడా మాల్కి. ఎందుకో తెలీదు, ఇలాంటి ఒక బ్రేక్ కావాలనిపించింది. మేము ఈరోజు షాపింగ్కి వెళ్తున్నది ఓరియన్ మాల్కి. ఆర్ యూ పీపుల్ ఆర్ రెడీ టు కమ్ విత్ మీ? కమ్ లెట్స్ గో. మనకెంత హ్యాపీగా ఉంటుందో షాపింగ్కి వెళ్ళాలని. ఇక మాల్ అన్న పేరెత్తంగానే పిల్లలు ఖుషి అయితే మామూలుగా ఉండదు అసలు. మేం వెళ్ళింది వీకెండ్ అని చెప్పాను కదా. కార్ పార్కింగ్ ఏరియా అంతా కూడా చాలా ఫ్రీగా ఉంది. నార్మల్గా చాలా క్రౌడ్ ఉంటుంది ఈ వీకెండ్లో. మేము వెళ్ళిన టైం అనుకుంటా అస్సలు క్రౌడ్ లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది మాల్ అంతా కూడా. మామూలుగా రూపేష్కి క్రౌడ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పుడు అంటూ ఉన్నారనమాట, ఈవినింగ్ వరకు హ్యాపీగా ఇక్కడే ఉండిపోదామని. నాకే నవ్వొచ్చింది ఫస్ట్ టైం ఈ మాట విని. గమనించే ఉంటారు, వాయిస్ అస్సలు బాగాలేదు థ్రోట్ ఇన్ఫెక్షన్తో, సో అడ్జస్ట్ అయిపోండి. మాల్లో శారీ షోరూమ్స్లో ప్రజెంటేషన్ ఎలా ఉంది అవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను నిల్చొని. ఇలాంటివి మనకి యునీక్ అండ్ న్యూ ఐడియాస్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయని అనిపించింది. మామూలుగా మాల్ కానీ లేకపోతే షాపింగ్ ఏరియాస్కి ఏదైనా వెళ్ళినప్పుడు ఏది కొందాం, ఇది కొందామా, అది కొందామని హడావిడిలో ఉండిపోతాం కదా. అయితే కొన్ని ఇయర్స్ బ్యాక్ వరకు నేను కూడా అలాగే ఉండేదాన్ని. షాపింగ్ అంటే పిచ్ అనమాట. ఇంకా ఏది అవసరమో అవసరం లేదో అన్నీ కొని పడేసేదాన్ని అసలు. దీనికి మెయిన్ రీజన్ మనం అట్రాక్ట్ అయిపోవడం. అయితే పిల్లలు వచ్చిన తర్వాత ప్రియారిటీస్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. సో ఇక్కడైతే రిలయన్స్ డిజిటల్లోకి వెళ్ళామన్నమాట. రూపేష్ అవేవో చూస్తూ ఉన్నారు. అయితే పిల్లలిద్దరికి ఇక్కడ బెర్రీ షేక్ తీసిద్దామని వీళ్ళిద్దరిని తీసుకొచ్చానమాట. ఇక కాసేపు తర్వాత రూపేష్ కూడా జాయిన్ అవ్వారు మాతో. ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే అవుట్ సైడ్ ఇలా వచ్చినప్పుడు తను వర్క్లో ఉన్నప్పుడు నేను మేనేజ్ చేస్తాను పిల్లల్ని. ఒకవేళ నేను వర్క్లో ఉంటే తను మేనేజ్ చేసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంతే. తిరిగి అందరం అలసిపోయాము. ఇక డైరెక్ట్గా ఫుడ్ కోర్ట్కి వెళ్ళి లంచ్ ఫినిష్ చేసుకొని ఇక ఆ తర్వాత బాస్కిన్ రాబిన్స్కి వెళ్ళాము. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ తర్వాత ఐస్ క్రీమ్ తింటున్నాము అందరం కూడా. ఇంట్లో నీహాకి కనిష్కాకి ఇద్దరికి కూడా నో జంక్ ఫుడ్స్, ఈవెన్ చాక్లెట్స్ కానీ లేకపోతే ఇలా ఐస్ క్రీమ్స్ కానీ ఏవీ పెట్టము. కాకపోతే వాళ్ళ హ్యాపీనెస్ కోసం వన్స్ ఇన్ ఏ వైల్ ఓకే అనిపించింది. ఐస్ క్రీమ్స్ చూస్తే మనకే తినాలనిపిస్తుంది కదా. ఇక పిల్లల విషయం చెప్పాల్సిన అవసరం లేదు. నేహా ఏమో కాటన్ క్యాండీ మెర్మైడ్ తీసుకుంది అండ్ కనిష్క ఏమో యూనికార్న్ నార్మల్ వెనిలా ఫ్లేవర్ తీసిచ్చాను. కాటన్ క్యాండీ అద్భుతంగా ఉంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో పిల్లలిద్దరైతే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. నేను రూపేష్ ఏమో ఫ్రెష్ ఫ్రూట్ అల్ఫాన్సో మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకున్నాము. అసలు ఎంత టేస్టీగా ఉందో అసలు. ఆ అల్ఫాన్సో మ్యాంగో చంక్స్ ఉంటాయి కదా, అవి రియల్ ఫ్రూట్ తిన్నట్టే అనిపించింది. మ్యాంగో లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ సమ్మర్లో ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. నేహా ఇప్పుడు కొంచెం పెద్దదైంది కదా, ఇవి తినకూడదంటే వింటుందేమో కానీ కనిష్క అస్సలు కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇక్కడ చూస్తున్నారు కదా, తన ఐస్ క్రీమ్ వదిలేసి మరీ మాదొచ్చి తీసుకుంటుందన్నమాట. అండ్ ఈవెన్ ఇంట్లో కూడా చాక్లెట్స్ కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా స్వీట్స్ అలాంటివి చూసినప్పుడు ఫుడ్ ఎలా తింటామో అలా తింటుందన్నమాట. ఫుడ్ మాత్రం అసలు నోట్లో పెట్టది ఉంటే. కిడ్స్ అయితే వెరీ హ్యాపీ అనమాట. అండ్ ఇక్కడ మేమిద్దరం కూడా ఈ అమ్మీ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇది వచ్చేసేమో మన వ్యూవర్స్కి. మీ ఐస్ క్రీమ్ కూడా నేనే తినేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా కాటన్ క్యాండీ చాలా టేస్టీగా ఉందని కొద్దిగా చిన్న బైట్స్ తీసుకొని టేస్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. బాస్కిన్ రాబిన్స్లో ఐస్ క్రీమ్స్ ఏంటంటే మనకు ఎక్కువ షుగర్ లేకుండా చాలా మైల్డ్ టేస్ట్తో ఉంటాయి. మెయిన్గా ఏంటంటే న్యాచురల్ టచ్ ఉంటుందన్నమాట. అలా ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తూ కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక పిక్స్ టైం. కనిష్క ఫోటో అనగానే పోజ్కి రెడీ అయిపోతుందన్నమాట. ఇంకా ఈసారి షాపింగ్కి వచ్చేటప్పుడే గట్టిగా అనుకున్నాను బట్టలైతే అస్సలు కొనకూడదని. షాపింగ్కి వచ్చే ముందే స్ట్రాంగ్గా అనుకున్నాను బట్టలైతే అస్సలు కొనకూడదని. అప్కమింగ్ ఇద్దరివి ఒకేసారి బర్త్డేస్ ఉన్నాయి కాబట్టి ఇంకప్పుడు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అలా ఒక రౌండ్ వేసిన తర్వాత హోమ్ టౌన్కి వచ్చేసాము. ఇలా ఎప్పుడైనా మాల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా హోమ్ టౌన్ని కానీ లేదా హోమ్ సెంటర్ని కానీ విజిట్ చేస్తాను. ఒక్కసారి లోపలికి వెళ్తే ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ అక్కడే స్పెండ్ చేస్తాము. వీటిలో ఏంటంటే దాదాపు డిస్కౌంట్స్ ఉన్నవి తీసుకుంటే మనకు బెనిఫిషియల్గా ఉంటుంది. ఇక హోమ్ టౌన్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ హోమ్ డెకార్ ఐటమ్స్ దగ్గర నుంచి కిచెన్ అప్లయన్సెస్, కిచెన్ యూటెన్సిల్స్, కుక్వేర్
ఇలా ఒక రకం కాదు, ప్రతీదీ ఉంటుందన్నమాట. ఈ హ్యూమిడిఫైయర్స్ అయితే చాలా బాగా అనిపించాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. డిస్ప్లే చేసిన విధానంతో ప్రతి ఒక్కరం అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం కదా. ఎస్పెషలీ ఇక్కడ డెకార్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. బట్ ఈసారి అయితే డెకార్ ఐటమ్స్ అస్సలు కొనలేదు. అండ్ బ్యూటిఫుల్ బుద్ధా పెయింటింగ్స్ అయితే ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో. స్పెషల్లీ బుద్ధా పెయింటింగ్స్ ఇంట్లో ఉండడం వలన చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మెయిన్గా ఎంట్రన్స్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ స్పెషల్లీ లివింగ్ రూమ్కి ఒక యాస్థెటిక్ లుక్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తుంది. అండ్ ఇక్కడ చూపిస్తున్న వచ్చేసరికి సోప్ ట్రే అనమాట, సిరామిక్వి. ఇవి కనుక నేను బాత్రూంలో పెడితే ఒక్క రోజుకే కనిష్క విరగ్గొట్టేస్తుంది, అది మాత్రం గ్యారంటీ. అందుకే నేను తీసుకునే సాహసం కూడా చేయలేదు. ఎక్కడికి వచ్చిన సాంగ్ వింటే చాలు స్టెప్స్ మొదలు పెట్టేస్తుంది. డ్యాన్స్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళకి మనం ఎక్కడున్నాము అన్న దాంతో అస్సలు పని లేదు, మ్యూజిక్ ఉంటే చాలు. రీసెంట్గా నేహా చేసిన డ్యాన్స్ క్లిప్స్ యాడ్ చేశాను షార్ట్స్లో, చూసారా? ఒకవేళ మిస్ అయింటే కనుక తప్పకుండా చెక్ చేయండి. అందులో లాస్ట్ ట్విస్ట్గా రూపేష్ కూడా ఒక స్టెప్ చేశారు. చాలామంది మన వ్యూయర్స్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు అండ్ విషెస్ చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ ఇంతలా ఎంకరేజ్ చేసినందుకు నేహాని. నేను ఖచ్చితంగా చెప్పగలను, పిల్లల్ని ఓన్లీ స్టడీస్లోనే కాకుండా అదర్ యాక్టివిటీస్లో కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఇక ఇదంతా మన ఆడవాళ్ళ రాజ్యం. ఇది కూడా రిలయన్స్ డిజిటల్లోనే ఉంది. ఇగ్నిషన్వి చూస్తూ ఉంటే ఇదొక్కటే, ఈ మోడల్ కనిపిస్తుంది కదా, ఈ లాస్ట్ది ఇదొక్కటే ఉందన్నమాట. జస్ట్ అప్పటికప్పుడు కొనాలని కాదు కానీ ఒక ఐడియా కోసం చూస్తూ ఉన్నాను. అండ్ ఫస్ట్ అయితే ఇలా రిలయన్స్ డిజిటల్ నుంచి బయటకు రాగానే ఇక్కడ ఐస్ క్రీమ్స్ చూసామన్నమాట. అన్నీ ఏవో కలర్స్ యాడ్ చేసి ఉన్నాయన్నమాట. అందుకే తర్వాత బాస్కిన్ రాబిన్స్కి వెళ్ళాము. సో ఇక హోమ్ టౌన్ విశేషాలకు వస్తే స్టీల్ చాపింగ్ బోర్డ్ దగ్గర నుంచి సిరామిక్ డిన్నర్ సెట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. కిచెన్లో ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్కి బదులు ఇలా స్టీల్ కానీ లేకపోతే మనకు వుడెన్ చాపింగ్ బోర్డ్స్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేసుకుంటే ది బెస్ట్గా ఉంటుంది. హోమ్ టౌన్లో డోర్ మ్యాట్స్ కానీ లేకపోతే బాత్ టవల్స్ కానీ కిచెన్ ఐటమ్స్ కానీ ఒక్కొక్కసారి సేల్ నడుస్తూ ఉంటుంది. ఆ టైంలో తీసుకుంటే మనకు బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ డోర్ మ్యాట్స్ కూడా ఆఫర్లో ఉన్నాయన్నమాట. మెయిన్ ఈరోజు మాల్కి వచ్చింది ఏంటంటే ఫోకస్ అంతా మనకు షాపింగ్ మీద కాకుండా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనే. టేస్టీ ఫుడ్, ఫ్యామిలీ టైం అండ్ షాపింగ్ టోటల్గా కాంబినేషన్ అదర్స్ అనిపించింది. అండ్ ఇవి వచ్చేసరికి క్లాత్ హ్యాంగర్స్, మనకు టోటల్ 10 పీస్ వస్తుంది. ఇది కూడా డిస్కౌంట్లో ఉంది. క్వాలిటీ కూడా బాగున్నాయి. కిచెన్లో మనం స్టోరేజ్ చేసుకోవడానికి ఎన్ని బాటిల్స్ ఉన్నా తక్కువే అనిపిస్తుంది కదా. అండ్ ఈ సెట్స్ కూడా 6 పీసెస్ మనకు ఆఫర్లో ఉందన్నమాట. 350 అరౌండ్ ఉంది. ఇవి మనకు టీ పౌడర్ దగ్గర నుంచి షుగర్ కానీ లేకపోతే స్పైసెస్ ఇలాంటివి డ్రై ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, ఎయిర్ టైట్వి. అండ్ ఇవి కూడా మనకు సెట్ ఆఫ్ 6 వస్తాయి. ఇవి కూడా డిజైన్ చాలా బాగుంది. కంప్లీట్గా కిచెన్లో ఒక స్టోరేజ్ బాటిల్స్ అన్నీ కూడా ఒక సెట్గా ఉండాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. ఈ స్టోరేజ్ బాటిల్స్లో ఏంటంటే సెలెక్టివ్ పీసెస్ మాత్రమే డిస్కౌంట్స్లో ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్న స్టోరేజ్ కంటైనర్స్ కూడా మనకు బాటిల్స్ కూడా 3 పీసెస్ ఏంటంటే జస్ట్ ఒక 350 అరౌండ్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎస్పెషల్లీ స్టోరేజ్ కంటైనర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా సెరామిక్ ప్యాన్స్. ఆల్మోస్ట్ నేను 7 to 8 ఇయర్స్ బ్యాక్ బర్గ్నర్ ఉంది కదా, దానిది సెరామిక్ది యూస్ చేస్తున్నాను ఇప్పటికి కూడా. చూడాలి ఇంకొన్ని ఇయర్స్ ఇంకొన్ని మంత్స్ యూస్ చేసిన తర్వాత రీప్లేస్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ కుక్వేర్ని చూసినప్పుడు ఈజీగా టెంప్ట్ అయిపోతాము. ఇక్కడ స్పెషల్గా పిల్లో కవర్స్ కానీ కుషన్ కవర్స్ కానీ లేకపోతే బెడ్ స్ప్రెడ్స్, క్విల్స్ ఇవన్నీ కూడా డిస్కౌంట్స్లో దొరుకుతాయి, బ్రాండెడ్వి. ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే సెట్ ఆఫ్ 4 పిల్లోస్ అనమాట, పిల్లో కవర్స్, హోమ్ సెంటర్ బ్రాండ్దే. డిన్నర్ సెట్స్ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉన్నాయో. అన్నీ కూడా డిజైన్స్ అద్భుతంగా ఉన్నాయనిపించింది. పర్టికులర్గా మనకి ఏదైనా అకేషన్ ఉంది, యూజ్ ఉందని అనుకుంటే ఈజీగా హ్యాపీగా తీసుకోవచ్చు మన బడ్జెట్లో. మెయిన్గా షాపింగ్కి వెళ్ళే ముందు మన మైండ్ సెట్ అయితే స్ట్రాంగ్గా ఉండాలి, ఏదైతే అవసరమో అదే తీసుకోవాలి అని. అలా ప్లానింగ్ లేకపోతే ఖచ్చితంగా అవసరం లేనివి కూడా తీసేసుకుంటూ ఉంటాము. హోమ్ సెంటర్కి వెళ్ళి కూడా ఒక లుక్ వేసామన్నమాట. వీటి గురించి చెప్తున్నానని వీటిని ప్రమోట్ చేస్తున్నాను అనుకోకండి. నాకు నచ్చి నా ఎక్స్పీరియన్సెస్ మాత్రమే ఇక్కడ షేర్ చేసుకుంటూ ఉన్నాను. హోమ్ టౌన్కి పక్కనే ప్యూర్ అనే షోరూమ్ ఉందన్నమాట. ఇక్కడ కూడా హోమ్ డెకార్ ఐటమ్స్ చాలా బాగున్నాయి, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు. మాకు మంచి యూనిక్ డెకార్ ఐటమ్స్ కావాలనుకుంటే తప్పకుండా విజిట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ సెరామిక్ బుద్ధా స్టాచ్యూస్ ఉన్నాయి కదా, ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఆ కలర్ అయితే ఎంత అట్రాక్టివ్గా ఉందో.
మెయిన్గా బయట నుంచి యాంబియన్స్ అయితే షోరూమ్ది అద్భుతంగా ఉంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా. అండ్ మేడం గారు చూసారు కదా, షాపింగ్ మొదలుపెట్టేసింది. అన్ని ప్రైస్ ట్యాగ్స్ చూస్తుందన్నమాట. ఇదెంత అదెంత అని ఏదో తెలిసినట్టు. సో ఇలా జరిగిందనమాట మా షాపింగ్. మీ అందరికీ నచ్చిందా? ఒకవేళ నా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫోన్కి తినిపించేస్తుంది అనమాట, అంటే మీకు తినిపిస్తుంది కనిష్క ఐస్ క్రీమ్ని. నాతో పాటు తనకు కూడా అలవాటైపోయినట్లుంది వ్లాగింగ్ చేయడం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.